ఈ రోజుల్లో క్రిస్మస్ చాలా మారిపోయింది. లోక సంబంధమైన విషయాలు చాలా సంఘంలోనికి వచ్చాయి. శాంటా గురించి అయితే చెప్పక్కర్లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ క్రీస్తు కంటే కూడా శాంటా గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. క్రిస్మస్ పేరు చెప్పి స్టేజ్ మీద గంతులు, కేక్ కటింగ్లు, సొంత డబ్బాలు కొట్టుకోవడం, చెప్పుకుంటూ పోతే ఇలా చాలా విషయాలు లోకం మాదిరిగా జరుగుతున్నాయి. అంతేకాకుండా క్రిస్మస్ సందేశాల్లో గానీ, ప్రసంగాల్లో గానీ మనం యోసేపు, మరియా, గొర్రెల కాపరులు, జ్ఞానులు వీరి గురించే వింటుంటాం. వీరు కాకుండా ఇంకో ఇద్దరి గురించి కూడా లూకా సువార్తలో వ్రాయబడింది. వారే సుమియోను, ఆనా. ఈ 2 పేర్లు చెబితే చాలామంది పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తెల్లమొహం వేస్తారు. ఇప్పుడు వీరిద్దరి గురించి దేవుని వాక్యం ఏం చెబుతుంది? మనం వారి జీవితాల నుండి ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనం నుండి 38వ వచనం వరకు వీరిద్దరి గురించి వ్రాసి ఉంటుంది. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయనను ప్రతిష్ఠ చేయడానికి, దేవునికి బలి అర్పించడానికి యోసేపు, మరియా చంటిబిడ్డతో యెరూషలేమునకు వస్తారు. అక్కడ ముందుగా వీరు సుమియోనును కలుస్తారు. ఈ సుమియోను ఎవరు? ఆయన ఏం చేస్తూ ఉండేవారు? 25వ వచనం నుండి 35వ వచనం వరకు సుమియోను గురించి వ్రాసి ఉంది. సుమియోను నీతిమంతుడు, భక్తిపరుడు, ఇంకా ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం అతను కనిపెట్టుకుని ఉన్నాడు. అంటే మెస్సయ రాక కోసం ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు అని అర్థం. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ఆయన మీద ఉంది అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఇంకా అపోస్తుల కాలం కంటే ముందు పరిశుద్ధాత్మ ఒకరిపై ఉంది అని దేవుడు చెప్పడం చాలా అరుదు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సుమియోనికి దేవునిపై ఎంత విధేయత, భక్తి, విశ్వాసం ఉన్నాయో. ఆయన యేసుక్రీస్తును దేవాలయంలో చూసిన వెంటనే ఎత్తుకుని దేవునికి స్తుతి చెల్లించారు. ఇంకా ఆయన ప్రార్థనలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూడవచ్చు. ఆయన చేసిన ప్రార్థనను బట్టి ఈ విషయాల్ని మనం చూడవచ్చు. దేవుడు మనల్ని ప్రేమించి యేసుక్రీస్తును రక్షకునిగా పంపించారు. రెండవది, యేసుక్రీస్తు మాత్రమే మానవాళికి రక్షణ ఇవ్వగలరు. అందుకే సుమియోను ఇలా అంటారు, నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. అంతేకాకుండా యేసుక్రీస్తు ఒక గుర్తుగా నియమించబడ్డారని సుమియోను ఇక్కడ చెప్పారు. యేసుక్రీస్తు సువార్త విన్నప్పుడు మన హృదయాలలో ఉన్న ఆలోచనలు బయటపడతాయి. కొంతమంది ఆయనను నమ్మి పైకి లేస్తారు, కొంతమంది అవిశ్వాసంతో పడిపోతారు. అదే విషయాన్ని సుమియోను ఇక్కడ చెబుతున్నాడు. తరువాత ఆన్నా గురించి 36 నుండి 38 వచనాలలో ఉంటుంది. ఆన్నా ఒక ప్రవక్తి. ఆమె యెరూషలేము దేవాలయంలోనే జీవిస్తూ ఉండేది. ఆవిడ చేసే పని ఏంటి? ఉపవాసం, ప్రార్థనతో దేవునికి సేవ చేయడం. ఇవి చేస్తూ ఆమె ఎప్పుడూ దేవాలయంలోనే ఉంటూ ఉండేది. ఆమె కూడా యేసుక్రీస్తును చూసిన వెంటనే దేవునికి కృతజ్ఞతలు తెలిపింది. అక్కడితో ఆగిపోలేదు. యేసు గురించి అందరితోనూ చెప్పింది. వారికి సువార్తను చెప్పింది. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ ఉంది అని చెప్పింది. మనం కూడా యేసుక్రీస్తును నమ్మడంతోనే ఆగిపోకూడదు. ఇతరులకు కూడా ఆయనను తెలుసుకుని ఆయన రక్షణను పొందుకోవాలని వారికి యేసు గురించి చెప్పాలి. ఆయన ఎందుకు భూమిపైకి వచ్చారు, ఎలా మన పాప క్షమాపణ కోసం సిలువపైన బలి అయ్యారు, 3వ దినమున తిరిగి లేచి సంఘం కోసం త్వరలో రానున్నారు అని సువార్తను మనము ఇతరులకు చెప్పాలి. ఆ కాలంలో చాలామంది మెస్సయ కోసం, ఇశ్రాయేలు విముక్తి కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. అయితే యేసుక్రీస్తు యెరూషలేమునకు దేవాలయానికి వచ్చినప్పుడు ఇద్దరు మాత్రమే ఆయనను గుర్తించారు, సుమియోను, ఆనా. వారిద్దరూ దేవునికి పూర్తిగా సమర్పించుకున్నారు. అందుకే వారు క్రీస్తును గుర్తించగలిగారు. ఇతరులకు యేసు మాత్రమే రక్షకుడు అని చెప్పగలిగారు. మనం కూడా ఈ క్రిస్మస్ సమయంలో యేసుక్రీస్తును మర్చిపోకుండా ఆయనకు గొప్ప స్థానాన్ని ఇస్తూ, మహిమపరుస్తూ ఇతరులకు సువార్తను పంచుదాం.